మనం నాగర్ కర్నూలులో ఉన్నాం. నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే కార్యక్రమంలో ఇప్పుడు మన ముందు సీనియర్ నాయకులు శరత్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్ శరత్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ఈ నాగర్ కర్నూలు నడిబొడ్డున తప్పకుండా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా ప్రత్యేకమైన అసెట్. ఇప్పుడున్నటువంటి జరిగేటటువంటి ఈ ఎన్నికల సమరంలో ప్రజలందరూ కూడా 4 నెలల్లోని కాంగ్రెస్ని ఖతం చేద్దామనేటటువంటి పనులు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రజలందరి దృష్టిలో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా విద్యావంతుడు, నికాల్సైనటువంటి నాయకుడు. ఈ సమాజం పట్ల ఏ వర్గాల నుంచి అయితే వచ్చిందో ఆ వర్గాల పట్ల అత్యధికమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులను పార్లమెంటుకు పంపిస్తే మా బిడ్డల భవిష్యత్తు కూడా రేపు తీర్చిదిద్దుతారు అని ప్రజల దగ్గరకు మేము వెళ్ళి కలిసినప్పుడు ఆ ప్రజలు చెప్పేటటువంటి అంశం, సార్ మేమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యక్షంగా కారు గుర్తు కోట్లేద్దామనుకున్నారు, మీరు క్యాంపెయిన్ చేసినా చేయకపోయినా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతున్నారు అనేటటువంటి విషయాన్ని కార్యకర్తల దగ్గరికి, ప్రజల దగ్గరికి, ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళే మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రవీణ్ గారి గెలుపు లాంఛనమే. అంటే ప్రవీణ్ గారు ఆల్రెడీ ప్రజల మనసును గెలుచుకున్నారు. తప్పకుండా నాగర్ కర్నూలు నుంచి మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ గెలిచేటటువంటి సీట్ నాగర్ కర్నూలు. ఇంతకుముందు గెలిచినటువంటి 2 సార్లు ఎంపీ అయినటువంటి మాలు రవి గారు ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు గారు ఉన్నారు. వాళ్ళ తనయుడు పోతుగంటి భరత్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారు ప్రజలు? మొట్టమొదటి అడిగిన ప్రశ్న చాలా బాగుందండి. ప్రజలు మల్లు రవి గారిని, ఈ వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి అని మల్లు రవి గారి మీద పూర్తి తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మొట్టమొదటి అంశం. రెండో అంశం, నాన్ లోకల్ అయినప్పటికీ పార్టీ పరంగా మేము 2 సార్లు గెలిపిస్తే కనీసం తిరిగి ఇటు చూసిన మొఖాన పోలేదు. అసలు మల్లు బట్టి అనేటటువంటి అభ్యర్థి ఒక ఎంపీ అభ్యర్థి అనే విషయం కూడా ప్రజలు ఎవరిలో లేదు. ఇది పక్కాగా ప్రజలు చెప్పేటటువంటి అంశం. మూడో అంశం ఏంటి అంటే మల్లు రవి గారు కనీసం ఒక్కసారంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోని తీసుకున్న దాఖలాలు లేవు. ఈ నాగర్ కర్నూలు స్థానంలోని కేవలం ఒక్కరికి కూడా ఉపయోగపడిన దాఖలాలు లేవని ప్రజలు పూర్తిగా వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అంటే మల్లు రవి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత 10 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి మల్లు రవి గారిని అసలు అభ్యర్థిగా గుర్తించలేదు. మూడో మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే బీజేపీ పార్టీ. అసలు బీజేపీ పార్టీ అనేటటువంటిది కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది. దాంట్లో కొంచెం ప్రభావితం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని ఎట్టి పరిస్థితుల్లోని ఈ క్యాండిడేట్ మాకు సూట్ అయ్యే క్యాండిడేట్ కాదు. ఈ క్యాండిడేట్ అసలు ఎమ్మెల్యే పదవికి కాదు, జెడ్పీటీసీగానే కనపడట్లేదు అనేటటువంటి, జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కనపడట్లేదని ఉత్తరాలు రాశారు, ప్రధానమంత్రికి ఉత్తరాలు రాశారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను విద్యాపరంగా చూసుకున్నా కూడా బీటెక్ చదివిండు. అదేవిధంగా కాబట్టి అట్లా ప్రజల్లో అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. పోతుగంటి భరత్ను కూడా ఒక అభ్యర్థిగా గుర్తించట్లేదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆదరించేటటువంటి క్రమంలోనే అత్యంత అద్భుతంగా, క్రియాశీలకంగా ప్రజలే వాళ్ళే కమిట్మెంట్తో మమేకమై ప్రజల్లోనికి కారు గుర్తును తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలనేటువంటి దృఢ సంకల్పం ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రజలు వాళ్ళని అసలు అభ్యర్థులుగానే గుర్తించేటటువంటి ప్రయత్నం చేయట్లేదండి. ఓకే సార్, ఇది ఇంత బాగా చెప్తున్నారు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన అభివృద్ధి ఏంటి అసలు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే అభివృద్ధి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే విద్యార్థుల పట్ల, ముఖ్యంగా ఏ దేశం అభివృద్ధి అయినా, ఏ ప్రాంతం అభివృద్ధి అయినా, ఏ పేదల అభివృద్ధి అయినా కేవలం విద్యతో మాత్రమే సాధ్యపడుతుంది అనేటటువంటి నమ్మినటువంటి వ్యక్తి, బలమైన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎటువంటి అధికారం ఇవ్వకముందే, ఆయన కేవలం ఒక అధికారిగా ఉన్నప్పుడు మాత్రమే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తులోని, విద్యార్థుల జీవితాలను వెలుగునింపినటువంటి వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గురుకులం అంటే నలంద, నారాయణ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తో కూడా పోటీ సాటి లేనటువంటి విద్యా వ్యవస్థలుగా తీర్చిదిద్దారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులం అని కొడితే మనం అసలు చెప్పడం లేదు. యూట్యూబ్ లో కానీ, గూగుల్లో కానీ బొచ్చడని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మలావత్ పూర్ణ, బిందు, చాలా మంది ఇట్లా చూసుకుంటూ పోతే చాలా మంది విద్యార్థులు ఈ రోజు ట్విట్టర్ లో ఒక పాప దాదాపుగా 30 లక్షల రూపాయల జీతం తీసుకుంటుంది నెలకి.
అంటే ఒకసారి గమనించండి, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేదల విల్లలోని పేదల ఇంటిలోని వెలుగు నింపేది కేవలం చదువు మాత్రమే నమ్మిన వ్యక్తి. ఆ చదువుకున్నటువంటి వ్యక్తుల్ని చదువు పైన ఖర్చు పెట్టి, చదువు పైన పారిశ్రామికంగా ఖర్చు పెట్టి, ఆ విధంగా ప్రజల్లోని ఈ నాగర్ కర్నూలు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజలందరిలో ఉంది. మాలో కూడా కంపల్సరీగా ఎంతో కొంచెం ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంచెం నిరుత్సాహపరిచినప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్ లోని తప్పకుండా బీఆర్ఎస్ విజయ బేరి మోగించబోతుందనేటువంటి అంశాన్ని ఘంటాబద్ధంగా చెప్తున్నాను. దాంట్లో ఎవ్వరికి ఎటువంటి అనుమానం లేదు. తప్పకుండా 10 నుంచి 11 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. దాంట్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి సీటు మొట్టమొదటి సీటు నాగర్ కర్నూలు. ఓకే సార్, ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ఇటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ ఎక్కడా లేని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయడం వల్ల ప్రజలకు ఏమి ఉంటది, ఏ ప్రయోజనం ఉంటది? అసలు ప్రజలే చెప్తున్నారండి, ఈ కాంగ్రెస్ పాలనలోని కన్నీళ్లు, కాంగ్రెస్ పాలనలోని కష్టాలు, కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు మేము దీని తేడాన్ని విరగడేస్తున్నామా అనేటువంటి ప్రయత్నంలో అసలు ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మళ్ళా ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలో ప్రజలు. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చినటువంటి 4 నెలల్లోనే కాంగ్రెస్ యొక్క అబద్ధాల ప్రచారం అనేటువంటి, ఇది అబద్ధాల ప్రచారం, ఇది అభివృద్ధి ప్రచారం కాదు, అభివృద్ధి పార్టీ కాదు అనేటువంటి విషయం ప్రతి ప్రజల్లోని నెలకొంది. వాళ్ళ మనసులో దృఢంగా ఉంది. ఈ కాంగ్రెస్ ని ఖతం చేయాలనేటువంటి ఆలోచన ప్రజలందరిలో ఉంది. కేసీఆర్ గారి అభివృద్ధి పథకాలు, కేసీఆర్ గారి యొక్క పాలన చాలా అద్భుతంగా ఉందని, ఎప్పుడైనా కేసీఆర్ గారి పాలన అభివృద్ధిగా ఉందని విషయాన్ని చాలా గమనించడం జరిగింది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అసలు ప్రజలు ప్రాంతీయ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? గుడ్ క్వశ్చన్ అండి. ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో, ఒకవేళ బీజేపీ ఓటు వేసినా, కాంగ్రెస్ ఓటు వేసినా, కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి పైన దృష్టి పెడతారు. ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి పైసలు మొత్తం కూడా బీహార్లో ఖర్చు పెట్టడం జరిగింది. ఉన్నటువంటి పైసలు మొత్తం కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదే మన ప్రాంతీయ పార్టీలు ఓటేస్తే మన గలం పార్లమెంట్ లో గట్టిగా వినిపించవచ్చు. ఎవరికి తొత్తుగా ఉండాల్సినటువంటి అవసరం మనకు ఉండదు. కాబట్టి మన నిధుల్ని, మనకి రావాల్సిన మన ప్రాంతం హక్కుల కోసం పోరాడేటువంటి గలంగా మనం ప్రత్యేకంగా ఉండవచ్చు. ఎవరిపైన ఆధారపడకుండా మన ప్రాంతానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చుకొని మన ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ప్రాంతీయ పార్టీలే ముఖ్యంగా మనం గమనించుకోవాలి. ప్రాంతీయ పార్టీకి ఓటు వేయాలి. ఓకే సార్, నమస్కారం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని మేము మనస్ఫూర్తిగా నాగర్ కర్నూలు ప్రజలందరూ కూడా చిన్న విన్నపం అండి. తప్పకుండా విద్యావంతుడైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన 1వ నెంబర్ పైన వచ్చింది మన గుర్తు, కారు గుర్తు. మీరందరూ కూడా కారు గుర్తు పైన ఓటేసి అభివృద్ధి, నీతి, నిజాయితీ, నికాల్సైన నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పార్లమెంట్కి పంపించవలసిందిగా కోరటం జరుగుతుంది. అందరికి కూడా చేతులెత్తి మనం చేస్తున్నాం. తప్పకుండా మీరందరూ స్వచ్ఛందంగా కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. తెలంగాణ, జై తెలంగాణ. అయిపోయింది. ఇదండి మన నాగర్ కర్నూలు ప్రజల్లో ఉన్న నాడి. ఎక్కువ మంది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ.